రవి ప్రకాష్ సిలికానాంధ్ర ఆసుపత్రి కూచిపూడి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు పూర్తిగా ఉచితం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా వయోవృద్ధుల మరణాలు పెన్షన్లు తీసుకోవడానికి సచివాలయానికి వెళ్తూ వడదెబ్బకు మరణించినటువంటి మరణాలు దాదాపుగా 46 మందికి పైగా దాటిపోవడం, రాష్ట్ర వ్యాప్తంగా ఈసీ నిర్ణయం పట్ల విమర్శలు రావడం, ప్రజల్లో ఈసీకి కంప్లైంట్ చేసినటువంటి చంద్రబాబు బినామీలు పట్ల వ్యతిరేకత రావడము, ప్రతి సచివాలయం వద్ద కూడా పెన్షన్ లబ్ధిదారులు ప్రతి సచివాలయం వద్ద పడిగాపులు కాయాల్సి వస్తోందని చంద్రబాబుని తిట్టడము, ఎన్నికల ప్రచారాల్లో వైకాపా అభ్యర్థుల దగ్గర వాపోవడము, ఇవన్నీ చూస్తూ ఉంటే బాబు సెల్ఫ్ గోల్స్ పరంపర కొనసాగుతూనే ఉంది అని అర్థమవుతా ఉంది. సిద్ధం సభ తర్వాత పాపం బాబు గారి బ్యాడ్ టైం స్టార్ట్ అయినట్టుంది. తెలుగుదేశం పార్టీ డౌన్ ట్రెండ్ స్టార్ట్ అయినట్టుగా కనపడతా ఉంది. జగనన్నేమో ఒకవైపు మాట చెప్పి ఆ మాట మీద నిలబడకపోయి ఉంటే ఓటేయద్దని దమ్ముగా చెప్తా ఉన్నాడు. నా లబ్ధిదారులే నా స్టార్ క్యాంపెయినర్స్ అని ఆయన ప్రకటిస్తూ ఉన్నాడు. ఈరోజు జగనన్న ఉంటేనే సంక్షేమ పథకాలు అనేసి ఆ లబ్ధిదారులందరూ కూడా, జగనన్న సంక్షేమ పథకాల లబ్ధిదారులందరూ కూడా జగనన్నకు స్టార్ క్యాంపెయినర్స్గా వాలంటీర్గా ఎలక్షన్ చేస్తూ ఉన్న పరిస్థితి కనపడుతూ ఉంది రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో కూడా. మరి చంద్రబాబు గారికి సిద్ధం సభ తర్వాత ఓటమి భయము కాబోలు మరి బీజేపీతో జతకట్టడం, ఆయన పతనానికి అదొక కారణం. టికెట్లు అమ్ముకోవడం, ఆయన పార్టీని సమాధి చేసుకోవడానికి నాంది. మరి నిమ్మగడ్డ రమేష్కి చెందినటువంటి సంస్థ ఇచ్చినటువంటి కంప్లైంట్ ఈసీకి, వాలంటీర్లు పెన్షన్లు తీసుకుని వెళ్ళి పెన్షన్ డబ్బులు ఇంటి దగ్గరికి తీసుకెళ్ళి పంచకూడదు అన్నటువంటి ఏదైతే ఒక డిమాండ్ రైజ్ చేశారో చంద్రబాబు నాయుడు గారి బినామీ ద్వారా, దాన్ని ఎలక్షన్ కమిషన్ కన్సిడరేషన్లోకి తీసుకోవడము, సచివాలయాలకు వెళ్ళి పెన్షన్ కలెక్ట్ చేసుకోవాలని ఆదేశించడం జరిగింది. మరి చంద్రబాబు నాయుడు గారి బ్యాడ్ టైము క్లియర్గా కనపడతా ఉంది. ఆయన అక్కసు కొద్దీ తీసుకుంటున్న నిర్ణయాల, ఓటమి భయంతో తీసుకుంటున్నటువంటి నిర్ణయాల, మరి ఎటు ఓడిపోతామని తెలిసి ఆయన కలెక్షన్లకు తెరలేపడమా, ఇవన్నీ కూడా గమనిస్తే ఈరోజు వాలంటీర్లలో ఒక నిరసన వ్యక్తమవుతాం. వాలంటీర్లు ఇంటింటికి వెళ్ళి పెన్షన్ పంచేటువంటి హక్కును కోల్పోతే వారి వద్దనున్నటువంటి మొబైల్స్ను స్వాధీనం చేసుకునే పరిస్థితి వచ్చేటప్పటికీ వాలంటీర్లందరూ కూడా చంద్రబాబు చర్యలకు నిరసనగా, ఎన్నికల కమిషన్ నిర్ణయానికి వ్యతిరేకంగా రాజీనామాలు చేయడం చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా కూడా రాజీనామాలు చేస్తూ జగనన్నను మళ్ళీ ముఖ్యమంత్రిగా చేసుకునేదానికి సిద్ధమవుతూ బహిరంగంగా చేస్తున్న వ్యాఖ్యలు చూస్తే
చంద్రబాబు నాయుడు గారు క్లియర్గా సెల్ఫ్ గోల్ చేసుకున్నట్టుగా కనపడతా ఉంది. తన గొయ్యిని తానే తవ్వుకున్నట్టుగా అర్థమవుతా ఉంది. మరి మరోవైపు జగనన్న తాను అధికారంలోకి రాగానే తొలి సంతకం వాలంటీర్ల ఫైల్ మీదేనని ప్రకటించడం కూడా మరి వాలంటీర్లకు మరింత ఉత్సాహాన్ని కలగజేస్తూ ఉంది. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే దాదాపు 2.5 లక్షల మంది వాలంటీర్లు ఈరోజు ప్రజలతో మమేకమై ప్రజల ఇళ్లకు వందల సార్లు వెళ్ళి వాళ్ళతో సన్నిహితంగా మెలిగినటువంటి వాలంటీర్లు ఈరోజు ఈ నిర్ణయం తీసుకుంటే తెలుగుదేశం పార్టీ ఈరోజు జగనన్న తుఫానులో జగనన్న క్రేజ్లో హవాలో కొట్టుకొని పోయేది గ్యారెంటీ అని అర్థమవుతా ఉంది. మరి ఇంకోవైపు జగనన్న తన పథకాల లబ్ధిదారులే స్టార్ క్యాంపెయినర్లు అని ప్రకటిస్తే చంద్రబాబు నాయుడు గారేమో సచివాలయంలోనే పెన్షన్లు పంచాలన్నా జగన్మోహన్ రెడ్డి గారు 1,60,000 మందికి ఉద్యోగాలు ఇచ్చారు. సచివాలయ ఉద్యోగులకి వారు ఒక్కొక్కరు 40 మందికి ఇళ్ల వద్దకు వెళ్ళి పెన్షన్లు పంపిణీ చేస్తే సరిపోదా అని జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఆయన చేసిన గొప్ప గురించి కూడా గొప్ప పనుల గురించి మాట్లాడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఏ నోటితో చంద్రబాబు నాయుడు గారు ఒక ఉద్యోగమైనా ఇచ్చాడా జగన్ అని మాట్లాడాడో అదే నోటితోనే జగన్మోహన్ రెడ్డి గారు 1,60,000 మందికి సచివాలయ ఉద్యోగాలు ఇచ్చాడని చెప్పాల్సిన పరిస్థితి ఈరోజు కనపడతా ఉందంటే ఇది భగవంతుని స్క్రిప్ట్ కాదా, జగనన్న నమ్మిన దేవుడి స్క్రిప్ట్ కాదా అని ఈరోజు అందరూ కూడా చర్చించుకునే పరిస్థితికి వస్తూ ఉంది. మరి ఇది చూస్తూ ఉంటే ఇప్పటి వరకు చంద్రబాబు నాయుడు గారి చర్యలను బట్టి చూస్తే వాలంటీర్లను స్టార్ క్యాంపెయినర్స్గా మార్చింది చంద్రబాబు నాయుడు గారు. వృద్ధులను, వికలాంగులను, వితంతువులను స్టార్ క్యాంపెయినర్స్గా మార్చింది చంద్రబాబు నాయుడు గారు. జగనన్నను గెలిపించాలనేటువంటి ఒక పట్టుదలతో ఈరోజు వాలంటీర్లు కావచ్చు, పెన్షన్ లబ్ధిదారులు కావచ్చు, వీరందరూ కూడా స్టార్ క్యాంపెయినర్స్గా జగనన్నను గెలిపించేటువంటి కార్యక్రమాన్ని చేపట్టగా మరోవైపున జగన్మోహన్ రెడ్డి గారు 1,60,000 మందికి ఉద్యోగాలు ఇచ్చారు సచివాలయాల్లో అనేసి ప్రకటించినటువంటి బాబు జగనన్నకు స్టార్ క్యాంపెయినర్గా మారినట్లుగా కనపడతా ఉంది. మరి ఎక్కడ ఎన్నికల యుద్ధం ఏముంది ఇందులో? తెలుగుదేశం పార్టీ చేతులు ఎత్తేసినట్లుగా కనపడతా ఉంది. అదేవిధంగా మన పవన్ కళ్యాణ్ గారు ఆయన పొద్దున ఒక పార్టీ జనసేన, మధ్యాహ్నం మరో పార్టీ బీజేపీ, సాయంత్రం అయితేనే మరో పార్టీ టీడీపీ, సాయంత్రం అయితేనే టీడీపీ, రాత్రి అయితేనే మరో పార్టీ మందు పార్టీ. మరి ఆయన గురించి చెప్పాలంటే పాదయాత్రలో జగనన్న నెలల తరబడి ఎండనక వాననక అలుపు సొలుపు లేకోకుండా నడిచి కోట్లాది మంది ప్రజల్ని కలిస్తే ఒక్కరోజు ప్రచారానికే, కొన్ని గంటల ప్రచారానికే వడదెబ్బ తగిలిందని ఆసుపత్రిలో చేరి బెడ్ రెస్ట్ తీసుకునేటువంటి పరిస్థితి చూస్తే ఇతను ఒక హీరోనేనా? ఇతనేనా ఊగిపోతూ జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించింది? ఇతనేనా దమ్ము ధైర్యం గురించి మాట్లాడింది? మరి ఇటువంటి పవన్ కళ్యాణేనా చంద్రబాబు నాయుడిని సీఎం కుర్చీలో కూర్చోబెడతానన్నది? మరోవైపు బీజేపీ చూస్తే ఈరోజు తెలుగుదేశం పార్టీ నుంచి వలస వచ్చినటువంటి వలస పక్షులకే టికెట్లు ఇచ్చిన అపవాదు మూట కట్టుకొని ఈరోజు కొన్ని స్థానాల్లో సీట్ల మార్పుకు కూడా సిద్ధపడేటువంటి పరిస్థితి. ఓటు ట్రాన్స్ఫర్ అవుతుందా? ఈరోజు రాష్ట్రంలో ఫ్యాన్ గుర్తు అందరికీ తెలుసు, సైకిల్ అందరికీ తెలుసు. మరి కమలం వికసిస్తుందా? కమలం కనిపిస్తుందా? ప్రజల మధ్యలో అది కూడా ఒక పార్టీ అనేది ఉందని కానీ దానికి ఓటు వేయాల్సి వస్తుంది. ఇది అలయన్స్ చేసుకున్నటువంటి జనసేన టీడీపీల ఓట్లను ట్రాన్స్ఫర్ చేయాలని కానీ ప్రజలకు అర్థమవుతుందా?
కనీసం ఒక సీట్ అయినా గెలుస్తామా లేదన్నది వారి పరిస్థితి. ఏతావాత చూస్తే 34 సీట్లలో ఏదైతే జనసేన బీజేపీ పోటీ చేస్తున్నారో 34లో కనీసం 30 సీట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచే పరిస్థితి ఉంది. మరి ఈరోజు అనంతపురం జిల్లాలో పరిస్థితి చూస్తూ ఉంటే అనంతపురంలో టికెట్ తెచ్చుకున్నటువంటి దగ్గుబాటి ప్రచారం మొదలు పెడతా ఉంటే ప్రభాకర్ చౌదరి వర్గీయులు అడ్డుకునేటువంటి పరిస్థితి. ధర్మవరంలో ఆయనది ఏ ఊరో తెలియదు, ఏ కులమో తెలియదు, ఆయన ఈ జిల్లాకి చేసింది ఏమీ లేదు, కేవలం బీజేపీ పార్టీలో ఆయన ఒక పెద్ద పైరవీకారుడు కాబట్టి ఆయనకు టికెట్ ఇస్తే ధర్మవరంలోని ప్రజలందరూ ఓటేయాలా, మేము ఒప్పుకున్నాము, మేమందరము కలుసుకున్నాము, మేమందరం తెచ్చుకున్నాము, మీరు ఓటేయండి అనేటువంటి పరిస్థితి ఈరోజు ధర్మవరంలోని బీజేపీ పార్టీ నాయకులు, తెలుగుదేశం పార్టీ నాయకులది. మరి గుంతకాలు చూస్తే ఆయన అరువు తెచ్చుకున్న నాయకుడు, ఆ జిల్లాలో అక్కరక్కరాని నాయకుడు, కర్నూలు జిల్లాలో అక్కరక్కరాని నాయకుడు. అక్కడి చెత్త ఈ జిల్లాకు మరి వరమైందా, గుంతకల్లుకు వరమైందా అని ప్రశ్నించుకునేటువంటి పరిస్థితి. మరి కళ్యాణదుర్గంలో చూస్తే పార్టీకి పనిచేసే వాళ్ళు పనికిరారా, తెలుగుదేశం పార్టీ టికెట్లు అమ్ముకోవడమే ఎన్నికల అజెండాగా మార్చుకుందా? చంద్రబాబు నాయుడు గారు దాదాపుగా రాష్ట్రంలో 50-60 సీట్లు అమ్ముకున్నారు, 3,000 కోట్ల పైచిలకు వసూలు చేసుకున్నారు. ఈరోజు ఎన్నికల్లో ఓటమి ఖాయమని టికెట్లు అమ్ముకోవడమే ధ్యేయంగా, ధనార్జనే ధ్యేయంగా పనిచేస్తా ఉన్నారని అక్కడ టీడీపీ నాయకులు విమర్శలు చేస్తూ టీడీపీ ఇన్ఛార్జిగా పనిచేసినటువంటి ఉమామహేశ్వర నాయుడు గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరడం కనిపిస్తూ ఉంది. మరి ఇటువంటి పరిస్థితుల్లో ఈ జిల్లాలో గత ఎన్నికల్లో ఏవైతే 12 సీట్లు గెలిచామో, ప్రజలు ఏదైతే 12 సీట్లు గత ఎన్నికల్లో ఇస్తూ జగనన్న ఆయనకు ఆశీస్సులు అందజేశారో జగనన్నకు, మరి ఈ ఎన్నికల్లో 14 కూడా ఇచ్చే పరిస్థితి కనపడతా ఉంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష నాయకులుగా ఘోరంగా విఫలమైనారు. పొత్తుల్లో కూడా పొత్తుల కోసం పార్టీలను ఆశ్రయించి, అంటే ఎజెండా లేదు, జెండా లేదు, కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించడమే, అంటే ప్రజలకు సంక్షేమ పథకాలు అందకుండా చేయడమే లక్ష్యంగా ఆయన ఎన్నికలకు వెళ్తా ఉన్నారనేది ప్రజలకు అర్థమైంది. ఇతని మోసపు మాటలు, ఇతని కాకమ్మ కథలు కూడా వినాల్సిన అవసరం లేదని కూడా ప్రజలు నిర్ణయించుకున్నారు. గత 2 నెలలుగా, అంటే దాదాపుగా జనవరి నుంచి మారిన ఈ ట్రెండు సిద్ధం సభతో ఒక్కసారిగా రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో వణుకు పుట్టిస్తే, దాని తర్వాత ఒక్కొక్కటి చంద్రబాబు నాయుడు గారు ఆయన క్రియల వల్ల, ఆయన తప్పిదాల వల్ల ఈరోజు తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో 175 స్థానాల్లో కూడా ఓడిపోబోతా ఉంది. జగనన్న 175 గెలవబోతా ఉన్నాడు. అంటే ఏదైతే వైనాట్ 175 అన్నారో ఖచ్చితంగా అది రిపీట్ అవ్వబోతా ఉంది, అది జరగబోతా ఉంది, ప్రాక్టికల్గా జరగబోతా ఉంది అనేసి అర్థమవుతా ఉంది. థ్యాంక్ యూ. హిందూపురం ఎంపీ అభ్యర్థి స్థానికురాలు శాంతమ్మక్క, ఆమె పుట్టుకతో జోలదర్శి గ్రామము ఉరవకొండ నియోజకవర్గం ఆనుకొని ఉన్నటువంటి కర్ణాటక గ్రామం. ఆమె పెళ్లి చేసుకున్నది గుంతకల్లో నాగరాజు గారిని. ఆమె మెట్టినిల్లు అనంతపురం జిల్లా.
షీ బిలాంగ్స్ టు అనంతపూర్ డిస్టిక్, గుంతకల్. ఒక మధ్యతరగతి కుటుంబీకురాలు. ఆమె జగనన్న ఆశయాలు నచ్చి జగనన్న ఆదేశాల మేరకు ఇక్కడ పోటీ చేస్తున్నారు హిందూపురం ఎంపీ అభ్యర్థిగా. ఆమె క్లియర్గా స్థానికురాలే. మరి హిందూపురం ఎమ్మెల్యే గారు కూడా హిందూపురంలో వేణురెడ్డి అనేటువంటి ఒక వైఎస్ఆర్సీపీ లీడర్ యొక్క భార్య. ఇందులో క్లారిటీ ఉంది. మరి ఏదైనా ప్రచారం చేయడానికి ఏదైనా చేయొచ్చు. తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి కూడా లోకల్ కాదని కూడా అనొచ్చు. ఎన్నికల ఫలితాలు చెప్తాయి కదా, ఎన్నికల ఫలితాలు తెలుస్తుంది కదా. మేము గెలుస్తున్నామంటే వాళ్ళు కూడా ఓట్లు వేస్తారనే కదా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.